హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఈరోజు ఒక అద్భుతమైన ఇల్లుతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మన ఛానల్లో ఇంత మంచి ఇల్లు తీసుకురావడం. అయితే ఈ ప్రాపర్టీ కనుక చూసుకుంటే నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఓనర్ మనతో పాటే ఉన్నారు, శ్రీనివాస్ గారు. ఆయన్ని ఈ వీడియోలో మీకు పరిచయం చేసి కొన్ని డీటెయిల్స్ అడుగుతాను. పూర్తి వీడియో చూస్తున్నప్పుడే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అండ్ మీరు కూడా మన హైదరాబాద్లో మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేయించాలనుకుంటే మా వందే భారత్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయగలరు. కాల్ చేయాల్సిన నెంబర్ 9550797979. మేక్ షూర్ ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ నమస్తే. సార్ శ్రీనివాస్ గారు బాగున్నారా? సార్ థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. అయితే మన ప్రాపర్టీ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పండి సార్ మా వ్యూవర్స్కి. మన కాలనీ పేరు అంటే నార్త్ వెస్ట్ కార్నర్లో కట్టారు. ఫస్ట్ మన కాలనీ పేరు చెప్పండి. ఏవి రెడ్డి కాలనీ, ఏవి రెడ్డి ఎంక్లేవ్. ఓకే సార్, ఎంక్లేవ్. ఓకే. ఒకటి నార్త్ వెస్ట్ కార్నర్. ఓకే సార్. ఒకటి 4300 SFT వస్తుంది. ఓకే, 4300 SFT కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ వెస్ట్ కార్నర్ ప్రాపర్టీ. డైమెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? 50-35. 50 నార్త్ వైపు. ఓకే. వెస్ట్ 35. ఓకే. టోటల్ 194 స్క్వేర్ యార్డ్స్. ఓ yes. మొత్తం SFT ఎంత వస్తుంది? 4300 SFT వస్తుంది. 4300 SFT. ఎలా డిజైన్ చేశారు సార్? అంటే మంచి ఎలివేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. మంచి లైటింగ్తో చాలా బాగా తీర్చిదిద్దారు మీరు. చూసుకుంటే వెస్ట్ వైపు ఎలివేషన్ ఎక్సలెంట్గా తీర్చిదిద్దడం జరిగింది. దాంతోపాటు నార్త్ వైపు యాజ్ పర్ ద వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. అది కూడా లిఫ్ట్ ప్రొవిజన్తో. ఈస్ట్ వైపు మెయిన్ డోర్ తీసుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఓకే, అంతే. ఎట్లా సార్ గ్రౌండ్ ఫ్లోర్? గ్రౌండ్ ఫ్లోర్ ఒక 3 కార్లు 4 కార్లు పార్కింగ్ ఉంటుంది. సూపర్ సార్. కింద సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ వస్తుంది. ఒక హాలు, ఒక కిచెన్, ఒక పూజరం, 1 బెడ్రూమ్. సూపర్ సార్. పైన డబుల్ బెడ్రూమ్. స్పేషియస్ చాలా స్పేషియస్. 3 బెడ్రూమ్స్ వస్తాయి కానీ మీరు ఏం చేశారంటే కొద్దిగా స్పేషియస్ చిన్నగా వస్తాయి కాబట్టి స్పేషియస్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇంకేంటంటే బాత్రూమ్ లో కూడా వాల్ కమోడ్ ఉంటుంది. అవును, జాక్వారీ కంపెనీ నల్లలు ఉంటాయి. సూపర్. అంటే వాల్ కమోడ్ చాలా మంచిగా ఉంటాయి. సూపర్ సార్. పెంట్ హౌస్ ఎలా? పెంట్ హౌస్ ఒక సింగిల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది. ఒకటి హాలు, కిచెన్, పూజరం, కిచెన్. సూపర్, చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళు కూడా ప్రతి బయట సైడ్ ఆ వాళ్ళు కూడా 9 ఇంచ్ వాళ్ళే ఉంటాయి. చాలా మంచిగా ఉంటుంది. అంతా ఫుడ్ టేక్ అయ్యి ఉంటుంది. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు సార్. చూడండి మరి ఒకసారి. ఇప్పుడు ఈ 4300 SFT తో కట్టిన ఈ కన్స్ట్రక్షన్ కి మీరు ఏం కాస్ట్ చెప్తున్నారు సార్? 185 చెప్తున్నాం. 1,85,00,000 చెప్తాం. నెగ్లిజిబుల్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, శ్రీనివాస్ గారు మనకి మెయిన్ ఇల్లు కాస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి G+1 పెంట్ హౌస్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ ఇల్లు కాస్ట్ 1,85 lakhs, 1,85,00,000 కింద చెప్పడం జరుగుతుంది. మొత్తం 4300 SFTతో ఉంటుంది. ఒక్కసారి మీకు లొకేషన్ గురించి చెప్పి నేను లోపల ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. పూర్తి వీడియో చూడండి. చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్ ఈ వీడియోకి లైక్ ద్వారా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మీరు సార్ థ్యాంక్ యూ సార్, ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకుంటాము. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మా ప్రేక్షకులకు, మా వ్యూవర్స్కి మీ అంటే పరిచయం ఇంపార్టెంట్ కాబట్టి. ఎందుకు మీ పరిచయం అంటే స్క్రీన్ పైన మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. కస్టమర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. సివిల్ ఇంజనీర్ ఆయన కాబట్టి సార్, సివిల్ ఇంజనీర్. ఓకే, నేను ఆల్రెడీ చూశాను సార్, ఇల్లు అద్భుతంగా కట్టారు. మా వ్యూవర్స్ కి ప్రతిదీ ఇన్ డీటెయిల్ గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా ఉంటుంది, మీకు కూడా తెలుస్తుంది కాబట్టి పక్కా. షూర్ సార్, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, సార్ని పరిచయం చేయడానికి ముఖ్య కారణం ఆయన డైరెక్ట్ ఓనర్గా ఉన్నారు. మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. నేను మీకు రేటు చెప్పడం జరిగింది. ఫస్ట్ ఇప్పుడు లొకేషన్ గురించి మీకు చెప్తాను. ఈ యొక్క ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ నాదర్గుల్ MVSR ఇంజనీరింగ్ కాలేజ్కి బస్ స్టాప్కి దగ్గరగా ఉన్న ఏవి రెడ్డి ఎంక్లేవ్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. ఇందులో కనుక చూసుకుంటే మీకు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నీట్గా కాంపౌండ్ వాల్ పెట్టేసి మంచి కమ్యూనిటీలో మనకి ప్రాపర్టీ ఉంటుంది. మన ఈ ప్రాపర్టీ ముందు చూసుకుంటే మీకు వెస్ట్ వైపు 30 feet రోడ్డు అండ్ నార్త్ వైపు 25 feet రోడ్ ఉంటుంది. అండ్
కొత్తగా ఈ ఇంటి పక్కనే 2 మళ్ళీ ఇల్లులు కడుతున్నారు. అంటే మంచి కాలనీ, ఆల్మోస్ట్ 85% అంతా ఆక్యుపెన్సీ అయిపోయిన లొకేషన్లో మీ ముందుకు నేను ఈ ప్రాపర్టీ తీసుకొచ్చాను. మనం మిగతా డీటెయిల్స్ వెళ్తూ ప్రాపర్టీ చూసుకుంటూ మాట్లాడదాము. ఒకసారి మీకు ఎలివేషన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. రండి నాతో పాటు వీడియోలో ట్రావెల్ చేస్తూ ఉండండి. ఇది వెస్ట్ వైపు ఉన్న ఎలివేషన్ ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. ఎక్సలెంట్ లైటింగ్తో ఇచ్చారు. పూర్తి వీడియో చూడండి, కొద్దిగా లెంత్ ఎక్కువైనా మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1,85,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. ఇది నార్త్ వైపు ఎలివేషన్ మీరు చూసుకోవచ్చు. నార్త్ వైపు ఎలివేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. నార్త్ వైపు ఎలివేషన్ ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది, మీరు చూడండి. ఇది 25 ఫీట్ రోడ్డు, కానీ మీకు పొజిషన్లో ఆల్మోస్ట్ 30 ఫీట్ దాకా అనిపిస్తుంది. ఈ కాంపౌండ్ వాల్ నుంచి అక్కడ దాకా మీరు తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 25 to 30 ఫీట్కి అయితే ఉంటుంది. డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే 25 ఫీట్ ఉంటుంది. అండ్ మీకు ఇంటి వెనకాల ఎలివేషన్ చూపిస్తున్నాను. మీకు లిఫ్ట్ ప్రొవిజన్తో ఉంటుంది. మీకు వాస్తు ప్రకారము ఈస్ట్ వైపు మెయిన్ డోర్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ 2 బెడ్రూమ్ కిచెన్ హాల్ ఉంటుంది. అయితే మీకు కంప్లీట్ ఎలివేషన్ డీటెయిల్స్ మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను. మనం ఇప్పుడు వెస్ట్ వైపు మెయిన్ గేట్ నుంచి వెళ్తున్నాము. ఈజీగా మీకు ఒక 3 SUV కార్స్ వచ్చేటప్పుడు యాంపుల్ కార్ పార్కింగ్ మీకు చూపించడం జరుగుతుంది. అయితే మీరు చూడవచ్చు, మనం ఎంట్రీలో ఎలివేషన్ ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో మీరు చూడండి. ఎక్సలెంట్ ఎలివేషను. ఈ లైట్స్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు బిల్డర్ గారు. శ్రీనివాస్ గారు కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చాను. చూడండి, ఎలివేషన్ నుంచి మనం లోపలికి వచ్చేటప్పుడు గ్రనైట్తో మనకి ఆర్చ్ చూసుకోవచ్చు. ఎంత పెద్ద ఆర్చ్ ఇచ్చారో మన ఇంటికి ఆర్చ్. ఇందులో లైటింగ్ కూడా చూడవచ్చు మీరు. నీట్గా చాలా బాగుంది. మీకు గ్రనైట్తో పార్కింగ్ అంటే స్టెప్స్ ఉన్నాయి. దాంతోపాటు మీకు మంచి అంటే ఎక్కేటట్టు మంచి హైట్లో తీసుకున్నారు. మీకు ఏవి రెడ్డి ఎంక్లేవ్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. నాదర్గుల్ MVSR ఇంజనీరింగ్ కాలేజ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది, బస్ స్టాప్ దగ్గర నుండి. చూడండి, కార్ పార్కింగ్ 3 కార్లు వస్తాయి మీకు ఇక్కడ దాకా. కంప్లీట్ కార్ పార్కింగ్. 100% వాస్తుని మెయింటైన్ చేసి ప్రాపర్టీని డిజైన్ చేశారు. చూడండి మీరు ఒక్కసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకున్న తర్వాత పెంట్ హౌస్ చూపించేసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వస్తా. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఖచ్చితంగా వీడియోకి లైక్ ద్వారా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అక్కడ బోర్ పాయింట్ ఇచ్చారు. నార్త్కి కూడా మీకు ఒక గేట్ ఇచ్చారు. ఇది నార్త్కి గేట్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి బోర్ పాయింట్, ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంటుంది. అండ్ ఇక్కడ పెద్ద సంప్ ఇచ్చారు మనకి యాజ్ పర్ ద వాస్తు. హెవీ సంప్ ఇచ్చారు. అందులో మీకు పెద్ద ట్యాంకర్ వాటర్ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను, దగ్గరగా రండి. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ చూడండి. ఆల్మోస్ట్ 5x5 అంటే 5x5 సైజ్లో ఇక్కడ లిఫ్ట్ మీరు చూసుకోవచ్చు. లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. పైన మీకు కావాలనుకుంటే ఇంకా 2 ఫ్లోర్లు వేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ డేట్ 4,300 SFTతోని కన్స్ట్రక్షన్ అయింది. G+1 పెంట్ హౌస్తో. మెట్లు ఈజీగా పైకి ఎక్కే విధంగా విత్ గ్రనైట్తో ఇచ్చారు. మధ్యలో స్కిడ్ కాకుండా లైన్స్ కూడా ఇచ్చారు బిల్డర్ గారు. ఒకసారి మనం పైకి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ చూపిస్తాను మీకు. చూపించేసుకుని గ్రౌండ్ ఫ్లోర్ వద్దాము. ఎందుకంటే ఎవరైనా జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లేదా ఓనర్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండి మిగతాది రెంట్కి ఇచ్చే విధంగా ఇదైతే డిజైన్ చేశారు. జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా ప్రాపర్టీని అయితే గ్రాప్ చేసుకోవచ్చు. మీకు కారిడార్ స్పేస్ చూడండి. ఆల్మోస్ట్ 6.5 ఫీట్ల కారిడార్ స్పేస్, 6.5 ఫీట్ ఉంది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు ప్రొవిజన్, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా నోట్ చేసుకోవచ్చు. మొదట చెప్తున్నాను, వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందండి. పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. ఇక్కడ టైల్స్ ఇచ్చారు చూడండి, అద్భుతంగా టైల్స్ ఇచ్చారు. మధ్యలో మీకు గోల్డ్ లైన్స్ ఇచ్చారు. 100% ప్యూర్ ఇండియన్ టేక్ డోర్స్ ఇవి. ఎక్సలెంట్ ఫ్రేము, పెద్ద ఫ్రేమ్తో మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద ఫ్రేమ్ ఉందో. అండ్ ఇక్కడ బాల్కనీలో ప్యూర్ గ్రానైట్ ఇచ్చారు. ప్యూర్ గ్రానైట్ ఉంది బాల్కనీలో. ఈస్ట్ వైపు కవర్ చేసుకుంటున్నాను మీకు. ఇది ఈస్ట్ వైపు బాల్కనీ వైపు కవర్ చేసి చూపిస్తున్నాను. ఇది నార్త్ వైపు బాల్కనీ. ఇది నార్త్ వైపు బాల్కనీ చూడవచ్చు. 3 ఫీట్ల బాల్కనీ ఉంది. అన్ని వైపులా మనం తిరిగే విధంగా ఉంటుంది. ఫస్ట్ మీకు బాల్కనీ ఎలా ఉందనేది చూపిస్తున్నాను. ఇంట్లోకి వెళ్ళక ముందే ఇక్కడ నార్త్ వైపు ఇక్కడ వాష్ ఏరియా అంటే యూటిలిటీ స్పేస్ లాగా ఇచ్చారు. ఇది మీరు నోట్ చేసుకోవాలి. ఇలా రండి.
100% యాజ్ పర్ ద వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వెస్ట్ వైపు బాల్కనీ చూడండి, ఇది వెస్ట్ వైపు బాల్కనీ. ఈ వెస్ట్ వైపు చూసుకోవచ్చు, నీట్గా ఎలివేషన్ అంతా మీరు చూసుకోవచ్చు. ఓకే, మిగతాది మనము ఇంటి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఇంటికి మీకు అన్ని సెట్ బ్యాక్స్ చూపించడం జరిగింది. ఇంట్లోకి వెళ్దాము రండి. ఈస్ట్ నుండి మిమ్మల్ని నేను ఇంట్లోకి తీసుకెళ్తున్నాను. ఓకే, ఇక్కడ రండి ఒకసారి. ఎక్సలెంట్ ఫ్రెండ్స్, పెద్ద ఫ్రేము, 100% ఇండియన్ బీటీ టేక్ డోర్ ఇది. దీని వర్క్ కూడా చాలా బాగా చేశారు, చూడండి ఎంత బాగా చేశారు. దీనికి వాడిన హార్డ్వేర్ కూడా చాలా నీట్ హార్డ్వేర్, హై అండ్ హార్డ్వేర్ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఒకటి ఈస్ట్కి ఇచ్చారు డోరు, అండ్ ఇంకోటి నార్త్ వైపు కూడా ఇచ్చారు. అండ్ ఇంకోటి వాస్తు ప్రకారంగా టచ్ అవ్వట్లేదు చూడండి. ఇక్కడ గ్రెనేట్ చూపిస్తాను మీకు. ఈస్ట్ వైపు ఏదైతే ఉందో డోర్కి ఈ ఫ్రేమ్ పక్కన మళ్ళీ గ్రెనేట్ ఇచ్చారు చూడండి. దగ్గరగా చూపిస్తాను మీకు, నీట్గా గ్రెనేట్ ఇచ్చారు. ఎవరైతే ఇండిపెండెంట్ ఇల్లు చాలా స్పేషియస్గా పెద్ద ఇంటి కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీ వాళ్ళకి 100% సూటబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత స్పేషియస్ హాలో, చాలా పెద్ద స్పేషియస్ హాలు. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ లైట్స్ చూడండి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నార్త్కి ఒక పెద్ద విండో ఇచ్చారు, చాలా పెద్ద విండో. అండ్ దీనికి సైడ్కి మీకు బ్లాక్ గ్రానైట్ చూసుకోవచ్చు, సైడ్కి బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు. రండి, ఇక్కడ టీవీ స్పేస్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా రండి. దేవుడి పూజా రూమ్ కూడా చూపిస్తాను. ఇది డైనింగ్ స్పేస్, ఇక్కడ చూడండి ఎంత బాగుందో. అది హాల్ నుండి ఇది మొత్తం డైనింగ్ స్పేస్ కింద మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ దేవుడి పూజా రూమ్ మీకు చూపిస్తాను. దేవుడి పూజా రూమ్ కూడా చూడండి, లిఫ్ట్ వెనకాలే వస్తుంది. ఇది దేవుడి పూజా రూమ్, ఎంత స్పేషియస్గా ఉంది చూడండి. ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవచ్చు నీట్గా, మంచి చాలా నీట్గా ఉన్నాయి. బాగా షెల్ఫ్లు ఇచ్చారు, ఒకసారి చూడండి మీరు. షెల్ఫ్లు అన్నీ మీరు చూసుకోవచ్చు, స్పేషియస్గా పెద్దగా ఉంది. అండ్ దీనికి వాడిన గ్లాస్ డోర్స్ ఇచ్చారు, దీనికి వాడింది గ్లాస్ డోర్స్ ఏర్పాటు చేశారు, చూసుకోవచ్చు మీరు. ఓకే, అండ్ ఇక్కడ మీకు పక్కనే దేవుడు పూజా రూమ్ పక్కనే కిచెన్ చూడండి ఎంత బాగుందో. స్పేషియస్ కిచెన్, నీట్గా ఉంది. ఎల్ షేప్లో మీకు గ్రనైట్తో మీకు కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు. అండ్ షెల్ఫ్లు చూసుకోవచ్చు, దాంతోపాటు ఇక్కడ సజ్జ చూడవచ్చు. అండ్ దీనికి ఉన్న ఫాల్ సీలింగ్ లైట్స్ చూడండి. అండ్ ఎగ్జాస్ట్ వచ్చే విధంగా ఇక్కడ చిన్నగా ఇచ్చారు, చిమ్నీ పెట్టుకునే విధంగా. అండ్ ఇక్కడ పెద్ద మళ్ళీ విండో, దీనికి సైడ్కి బ్లాక్ గ్రనైట్ అటాచ్ చేయడం జరిగింది, చూడొచ్చు మీరు. ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. దీనికి వర్క్ కూడా ఈ బ్లాక్ గ్రనైట్ డబల్ పట్టి ఏర్పాటు చేశారు. ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సఫిషియంట్ షెల్ఫ్లు ఇచ్చారు ఫ్రెండ్స్, కిచెన్లో చూసుకోవచ్చు. మీకు నీట్గా షెల్ఫ్లు ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. మీకు కిచెన్ నుండి ఇక్కడ డైనింగ్ స్పేస్ పక్కనే యూటిలిటీ స్పేస్తో పాటు ఇక్కడ మీకు ఫ్రిడ్జ్ ఒకటి అటాచ్ చేసుకునే విధంగా, లేకపోతే స్టోర్ రూమ్ లాగా చిన్నగా ఏర్పాటు చేసుకునే విధంగా. ఫ్రిడ్జ్ అయితే బాగుంటుంది, పెద్ద ఫ్రిడ్జ్ అయితే 7 feet 6 feet ఫ్రిడ్జ్లు వస్తున్నాయి కదా, ఆ ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకునే విధంగా బాగుంది. అండ్ ఇక్కడ యూటిలిటీ స్పేస్ ఇది చూపిస్తారండి. ఇది యూటిలిటీ స్పేస్, ఇక్కడ వాషింగ్ మిషన్ అంతా సెటప్ చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇక్కడ ఒక విండో ఏర్పాటు చేశారు. దీనికి రండి చూపిస్తాను. డైనింగ్ నుంచి చూసుకుంటే మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఫస్ట్ ఇది మాస్టర్ బెడ్రూము చూడండి ఎంత అద్భుతంగా, ఎంత స్పేషియస్గా, ఎంత బాగుంది చూడండి. ఒక ఇండిపెండెంట్ ఇల్లు, అంటే ఓనర్స్ ఉంటూ రెంటల్ పర్పస్ లేకపోతే జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు తీసుకునే ప్రాపర్టీ ఇది. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ప్రతిదీ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి బ్లాక్ గ్రనైట్ చూడవచ్చు మీరు, దీనికి అటాచ్ చేశారు. ఇప్పుడు కంప్లీట్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, నేను ప్రతిసారి చెప్తున్నాను మీకు. ఇది బ్లాక్ గ్రనైట్ ఈ విండోస్కి ఇక్కడ దీనికి ఇచ్చారు, చాలా బాగుంది. మెయింటెనెన్స్ పరంగా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి షెల్ఫ్లు, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఇక్కడ షెల్ఫ్లు చూడండి 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మళ్ళీ ఇక్కడ వెస్ట్కి కూడా ఒక విండో ఏర్పాటు చేశారు, పెద్దగా ఒక విండో ఏర్పాటు చేశారు. సఫిషియంట్ షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ బాత్రూమ్ చూడండి, సెరాకి సంబంధించిన బ్రాండింగ్ అండ్ జాగ్వార్ సంబంధించిన ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్, వాల్ మౌంట్తో మీరు చూసుకోవచ్చు. వెస్ట్రన్ కమాండ్
సిట్టింగ్తో మీకు వాల్ మౌంట్తో ఉంది చూడండి. మీకు ఎక్సలెంట్ ఫిట్టింగ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది, నీట్గా ప్రీమియంగా కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఆల్మోస్ట్ చూడండి 5 ఫీట్ల నుంచి మీకు 6.5 ఫీట్ల పొడవుతో బాత్రూమ్ చూడొచ్చు. బాగుంది. పిన్ టు పిన్ చూపిస్తున్నాను, ఖచ్చితంగా వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ ఇంటికి కామన్ బాత్రూము ఉంటుంది ఇక్కడ. ఇది కూడా మీరు చూసుకోవచ్చు, వాల్ మౌంట్తోనే ఇచ్చారు చూడండి. ఇది కామన్ బాత్రూము. ఇక్కడ ఎగ్జాస్ట్ పెట్టుకునే విధంగా దీనికి, అంటే బయటికి గాలిపోయే విధంగా. అండ్ టైల్స్ ఇక్కడ దాకా టైల్స్ ఇచ్చారు, చాలా బాగుంది. జాగ్వార్ ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్ మీరు చూసుకోవచ్చు. షవర్కి రండి, చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుంది, స్పేషియస్, పెద్దగా. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉందో. అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్, ఇక్కడ షెల్ఫ్లు ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఒకటి లో రూఫ్ ఒకటి ఏర్పాటు చేశారు. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వీడియో సోదిగా ఉందని అనుకోవద్దు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ బ్లాక్ గ్రనైట్ చూడండి, దీనికి వాడిన బ్లాక్ గ్రనైట్. ఇది వెస్ట్ వైపు విండో, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మనకి వెస్ట్ వైపు బాల్కనీ ఉంటుంది. ఇక్కడ బాల్కనీ ఫస్టే చూపించాను నేను. ఇక్కడ అంతా తిరిగి ఇది మళ్ళీ ఇక్కడ డోర్తో మీకు వెస్ట్ వైపు బాల్కనీ. ఓకే రైట్, మనం ఇప్పుడు పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకుందాము. నాతో పాటు వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ప్రతిదీ ఎక్కడ కట్టింగ్ లేకుండా మీకు యాజ్ ఇట్ ఈజ్ చేసి పెడతాను, చూడొచ్చు మీరు. మనం ఇప్పుడు పెంట్ హౌస్ కవర్ చేసుకుంటున్నాము. అయితే పెంట్ హౌస్కి వచ్చేటప్పుడు ఇక్కడ పరగోలా మీరు చూసుకోవచ్చు, ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో. దీనిలో ఉన్న లైట్స్ కూడా మీరు చూడండి, ఎక్సలెంట్. జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి నార్త్కి టఫ్ అండ్ గ్లాసెస్ యూజ్ చేసి, అండ్ పైన జిందాల్ రైలింగ్తో మీరు స్టెయిన్లెస్ స్టీల్ జిందాల్ రైలింగ్తో టఫ్ అండ్ గ్లాస్తో చూసుకోవచ్చు. ఇలా రండి, మీకు పైన పెంట్ హౌస్ కూడా 1 బెడ్రూమ్ కిచెన్ హాల్తో ఉంటుంది. ఫస్ట్ మీకు నేను సెట్ బ్యాక్స్ చూపిస్తాను, మీకు అన్ని వైపులా సెట్ బ్యాక్స్ చూపిస్తాను. ఇదేమో ఈస్ట్ వైపు బాల్కనీ, మనకి స్పేస్ అంతా మీరు నోట్ చేసుకోవచ్చు. ఇలా రండి, ఇది నార్త్ వైపు. సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఎలాగైతే ఇచ్చారో మీకు వాషింగ్ యూటిలిటీ ఏరియా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇది వెస్ట్ వైపు స్పేస్ చూసుకోవచ్చు మీరు, బాగుంది. రండి నాతో పాటు. హెడ్ రూము, లిఫ్ట్కి సంబంధించిన రూమ్ ఇక్కడ ఇచ్చారు. విజన్ అనమాట. పైన మీరు కావాలనుకుంటే ఇంకో ఫ్లోర్ పెంట్ హౌస్ తీసుకోవచ్చు. ఆ కెపాసిటీతో పిల్లర్స్ అండ్ కాలమ్స్ ఇచ్చారు. అండ్ మన పైనకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు చూడండి, ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. పైన 2 వాటర్ హోరెడ్ ట్యాంక్స్ ఇచ్చారు, ఆశీర్వాద్ బ్రాండ్కి సంబంధించింది. పైన వాటర్ హోరెడ్ ట్యాంక్లో, అది కూడా మీరు గమనించవచ్చు వీడియోలో. పెంట్ హౌస్లో ఉన్న 1 బెడ్రూమ్ కిచెన్ హాల్ చూపిస్తున్నాను. ఇది కూడా చూసుకోవచ్చు, 7 ఫీట్ హైట్తో ప్యూర్ ఇండియన్ టేక్ డోర్ మీరు గమనించవచ్చు. స్పేషియస్ హాలు. ఇక్కడ ఇది హాల్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది ఇల్లు. జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఇది ఓన్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ మీకు ఇందులో మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్ ఏం కాదు, బెడ్రూమ్ ఇది. చూడవచ్చు ఫాల్ సీలింగ్ లైట్స్, స్పేషియస్ బెడ్రూము. అండ్ నీట్గా షెల్ఫ్లు చూడవచ్చు, లైట్ కలర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వెస్ట్కి పెద్ద విండో, అండ్ దీనికి సైడ్కి గ్రనైట్ పట్టి చూసుకోవచ్చు. రండి, ఇక్కడ కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు, చూపిస్తాను. బెడ్రూమ్ నుంచి బెడ్రూమ్ పక్కనే కామన్ బాత్రూము. ఇది కూడా మీకు వాల్ మౌంట్తోనే ఉంటుంది. పైదాకా టైల్స్ అన్నీ చూసుకోవచ్చు, చాలా నీట్గా ఏర్పాటు చేశారు. జాగ్వార్ బ్రాండింగ్తో ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్. అండ్ ఇంటికి డబ్ల్యూపీసీ డోర్స్ ఇంటర్నల్గా బాత్రూమ్ దగ్గర డబ్ల్యూపీసీ డోర్స్, డబ్ల్యూపీసీ చౌకోట్, అంటే ఎక్కువ వాష్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో అదంతా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు హాల్ పక్కనే చూసుకుంటే మీకు కిచెన్ దగ్గర ఉన్న దేవుడు పూజా రూమ్ ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. నీట్గా ఉంది, బాగుంది. ఇక్కడ చూడండి మీరు కిచెన్, ఈ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్,
ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. బ్లాక్ గ్రనైట్తో నీట్గా ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ కాలే వర్క్లో బిల్డర్ గారు. అండ్ ఇక్కడ ఈస్ట్కి విండో ఏర్పాటు చేశారు, చూపిస్తా చూడండి. ఇక్కడ ఈస్ట్కి ఒక విండో ఏర్పాటు చేశారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ అక్కడ అమర్చుకునే విధంగా ఇచ్చారు. అండ్ ఇటువైపు షెల్ఫ్లు చూడండి ఎంత స్పేషియస్, ఇనఫ్ క్వాంటిటీతో మీకు మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ షెల్ఫ్లు చూసుకోవచ్చు. అండ్ అటువైపు లో రూఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. చూసారు కదా, రండి నాతో పాటు వీడియోలో కంటిన్యూ అవ్వండి. గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటి చూపించేసి వీడియోని ఎండ్ చేస్తాను. ఇక్కడ పెంట్ హౌస్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. పెంట్ హౌస్ బ్యాక్ సైడ్ ఇది వెస్ట్ ఫేసింగ్ బాల్కనీ అవుతుంది, చూసుకోవచ్చు మీరు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ ఇచ్చారు, దీనికి రీలింగ్ జిందాల్ రీలింగ్తో పాటు టఫ్ అండ్ గ్లాస్ ఒకటి ఇచ్చారు. రండి కిందికి వెళ్ళి వీడియోని కంక్లూడ్ చేసేద్దాము. మా వీడియో పూర్తిగా చూస్తున్న మీకు ఒక్కసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా ఫ్రెండ్స్. పూర్తి వీడియో చూడండి. మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దాం రండి నాతో పాటు. ఎక్సలెంట్ ఫ్రెండ్స్, పర్గోలా చూడండి ఎంత నీట్గా డిజైన్ చేశారు బిల్డర్ గారు. స్క్రీన్ పైన బిల్డర్ శ్రీనివాస్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 బెడ్రూమ్ కిచెన్ హాల్ చూసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కార్ పార్కింగ్ ప్లేస్ నుంచి నాతో పాటు వీడియోలో పూర్తిగా కంటిన్యూ అవుతూ ఉండండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 బెడ్రూమ్ కిచెన్ హాల్, 7 feet హైట్తో ప్యూర్ ఇండియన్ టేక్ డోరు చూసుకోవచ్చు మీరు. చాలా బాగుంది. 1,85,00,000 4,300 SFTతోని ప్రాపర్టీని డిజైన్ చేశారు. ఇది హాల్, స్పేషియస్ హాల్. ఇక్కడ మనకి టీవీ స్పేస్ ఒకటి క్రియేట్ చేశారు. లెగ్రాండ్ బ్రాండింగ్ యూజ్ చేయడం జరిగింది ఇంటికి. ఇక్కడ ఒక బెడ్రూమ్ పక్కనే కామన్ బాత్రూమ్ ఇచ్చారు. చూడండి ప్రతి బాత్రూంలో మీకు చూసుకుంటే వాల్ మౌంట్తో ఉన్న మన వెస్ట్రన్ సిట్టింగ్ చూసుకోవచ్చు, వెస్ట్రన్ కమాండ్స్. దాంతోపాటు జాగ్వార్ బ్రాండింగ్ ఎక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు, మధ్యలో కావచ్చు, పెంట్ హౌస్లో కావచ్చు, ఎక్కడ ఏదైనా బ్రాండింగ్ అయితే ఎక్కడ మిస్ చేయలేదు. చిన్న చిన్న వాటికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు బిల్డర్ గారు. అండ్ ఇక్కడ అన్ని సామాన్లు పెట్టారు ఇందులో. ఇది బెడ్రూము, అన్ని ఇంటికి వాడిన సామాన్లు అన్నీ చూసుకోవచ్చు. అక్కడ షెల్ఫ్లు సజ్జతో పాటు ఇక్కడ అల్మారా వచ్చే విధంగా అండ్ విండో ఒకటి పెద్ద విండో ఏర్పాటు చేశారు. దాని పక్కన బ్లాక్ గ్రనైట్ ఇచ్చారు, స్పేషియస్గా నీట్గా ఉంది. అండ్ ఇంటికి వాడిన మెటీరియల్ ఇక్కడ చూసుకోవచ్చు, బిర్లా ఓపస్ సంబంధించిన పెయింటింగ్ అంతా మీరు చూడండి. చిన్న చిన్న వాటికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు బిల్డర్ గారు, చాలా నీట్గా ఏర్పాటు చేశారు. ఒక్కసారి రండి, చాలా రోజుల తర్వాత ఇలాంటి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ దేవుడి పూజా రూమ్ చూడండి, ఇది కూడా ఇద్దరు కూర్చునే విధంగా పూజ చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ కిచెన్ చూపిస్తాను రండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా బాగుంది, చూడండి ఎంత బాగుందో నీట్గా. చూడండి ఇక్కడ షెల్ఫ్లు సజ్జతో పాటు మీకు ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు. ఓకే రండి ఫ్రెండ్స్, లెట్ us కంక్లూడ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ. రండి ఇలా రండి. అయితే ఫ్రెండ్స్, మీకు కార్ పార్కింగ్ ప్లేస్ నుంచి బ్యాక్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్కి వచ్చేటప్పుడు కింద మీకు వాష్ ఏరియా కింద ఇచ్చారు. ఇక్కడ బాత్రూమ్ ఏమి ఇవ్వలేదు, యాజ్ పర్ ద వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. ప్రతిదీ ఎక్కడ మిస్ అవ్వకుండా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. లెట్ us కంక్లూడ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ. రండి ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ 1,85,00,000 ఫైనల్ రేట్ కాదు. మీ పేమెంట్ మోడ్ బట్టి అయితే నెగోషియబుల్ చేస్తామన్నారు. ఇంకొకసారి ప్రాపర్టీ డైమెన్షన్స్ చెప్తున్నాను. 35 విడ్త్, 50 లెంత్తో ఉంటుంది. 35 ఏమో వెస్ట్ ఫేస్ వైపు అండ్ 50 ఏమో నార్త్ ఫేస్ వైపు మనకి మీరు డైమెన్షన్స్ చూసుకోవచ్చు. మొత్తం 194 గజాల్లో మనకి ప్రాపర్టీని 4,300 SFTతోని డిజైన్ చేయడం జరిగింది. లిఫ్ట్ ప్రొవిజన్తో ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, గ్రౌండ్ ఫ్లోర్ మీకు 3 కార్ పార్కింగ్తో పాటు అండ్ 1 బెడ్రూమ్ కిచెన్ హాల్, ఫస్ట్ ఫ్లోర్ 2 బెడ్రూమ్ కిచెన్ హాల్, పెంట్ హౌస్ 1 బెడ్రూమ్ కిచెన్ హాల్తో ఉంటుంది. అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ నాదర్గుల్ దగ్గర ఉన్న MVSR ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా మీకు ఏవి రెడ్డి ఎంక్లేవ్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. వీడియో చూస్తున్న మీ అందరికీ మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియోకి లైక్ ద్వారా సపోర్ట్ చేయండి.
హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.